అనుకుంటూనే ఉన్నా ఇంకా కాళేశ్వరం వార్త రాలేదేందని హౌమల్లా ఓ 6-10 రోజులు కావచ్చు గా ప్రాజెక్టు గొప్పతనం గురించి చెప్పుకోక 5 ఏళ్ల కిందటి ఎలక్షన్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీదకెళ్లే ప్రచారం నడుస్తే ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ సప్పుడే చేస్తలేదు. అదే కాంగ్రెస్ పార్టీ దినా మరుసుకుంటుంది. ఉత్తగానే మైకుల ముంగట మాట్లాడితే కాదు కదా, అందుకే ఎంక్వైరీ చేపిస్తున్నది భాగవతం బయటేస్తానికి. కాళేశ్వరం ఎంక్వైరీ కేసీఆర్ సార్ దాకొచ్చినట్టే, అవసరమైతే పిలిచి మాట్లాడతామని సర్కార్ వేసిన జ్యుడిషియల్ కమిటీ చెప్పింది. కుద్దు సారే దగ్గరుండి కట్టించిండు కదా. మరి పిల్లర్లు గుంగిన మేడిగడ్డ బ్యారేజ్ మీద ఇయాల్టికెళ్లే విచారణ షురైతే ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సార్ ను కలిసి వివరాలు తీసుకున్నారు. 4 రోజులు ఆగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ల రిపోర్ట్ వస్తుందట. దాన్ని బట్టి ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు నోటీసులు పంపిస్తారట. ఇక ప్రాజెక్టు మీద పబ్లిక్ కూడా వివరాలు చెప్పొచ్చని నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. బీఆర్కే భవన్ లా సపరేట్ బాక్స్ పెట్టిండ్రు కంప్లైంట్ల కోసానికి. ప్రాజెక్టు తోటి ఫాయిదా అయ్యింది లేనిది, భూములు తీసుకున్నోళ్లకు పైకం అందింది అందంది, బ్యాక్ వాటర్ బాధితులకు న్యాయం జరిగింది లేనిది చెప్పుకోవచ్చన్నట్టు. హైదరాబాద్ దాకా రాలేమంటే ఉత్తరం రాసినా నడుస్తుందట. కాకుంటే సాక్ష్యాలు ఉండాలి. ఇయాల్టికైతే గింతేనబ్బా, రేపేం నడుస్తుందో రేపు చెప్పుకుందాని.